టీవీకే చీఫ్ విజయ్కు ఫ్యామిలీ పరంగా మరో షాక్ తగిలింది. చెంగల్పట్టు కోర్టులో ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. వివాహేతర సంబంధమే కారణమని సంగీత ఆ పిటిషన్లో చెప్పుకొచ్చారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని పిటిషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు సంగీత. 2021 నుంచి తనను పిల్లల్ని విజయ్ నిర్లక్ష్యం చేశారని చెప్పుకొచ్చారామె. విజయ్కి ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఆ ఎవిడెన్స్లన్నీ తన వద్ద ఉన్నాయని సంగీత పిటిషన్లో నమోదు చేశారు. ఇతర నటీమణులతో కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు సంగీత. గత కొంతకాలంగా తాను లండన్లో ఉంటున్నారని పిటిషన్లో సంగీత చెప్పుకొచ్చారు. 1999లో విజయ్ సంగీత పెళ్లి చేసుకున్నారు. విజయ్ సంగీతకు ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. పెళ్లైన 26 ఏళ్ల తర్వాత విజయ్ నుంచి సంగీత విడాకులు కోరటం తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ టాపిక్. గతేడాది నుంచి విజయ్ సంగీత విడాకులు తీసుకుంటారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపించాయి. అంతేకాకుండా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కూడా విజయ్పై ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఓ హీరోయిన్తో విజయ్కు వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో సంగీత విడాకులు కోరటం సంచలనంగా మారింది. మరోవైపు సంగీత పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించింది విజయ్కు. జీవిత భాగస్వామి వివాహేతర సంబంధంలో ఉన్నట్టు లేదా అవతల వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు తేలితే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 విడాకులను అనుమతిస్తుంది. సంగీత పిటిషన్ ఈ 2 చట్టపరమైన కారణాలను విచారిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం చెంగల్పట్టు జిల్లా కోర్టు ముందు ఉంది. వైవాహిక జీవితంలో కొన్నిసార్లు సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని ఎదుర్కొని కలిసి జీవితాన్ని కొనసాగించామని సంగీత తన పిటిషన్లో చెప్పుకొచ్చారు. 2021 ఏప్రిల్లో ఓ నటితో వివాహేతర సంబంధంలో ఉన్నారని తెలిసిందని ఆమె చెప్పారు. ఆ విషయం తెలిసి మానసికంగా కుంగిపోయానని అన్నారు. ఇది దాంపత్య నమ్మకానికి చేసిన ద్రోహంగా ఆమె అభివర్ణించారు. వివాహేతర సంబంధం గురించి తెలిసినప్పుడు మనస్పర్ధలు వచ్చాయని, అయితే ఆ రిలేషన్ని కట్ చేస్తానని విజయ్ హామీ ఇచ్చినట్లు సంగీత పిటిషన్లో కోట్ చేశారు. అయినా సరే మళ్ళీ ఆమెతో సంబంధాలు నడిపాడని, ఆ విషయంలో పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించాడని సంగీత పిటిషన్లో రాసుకొచ్చారు. ఈ ఎపిసోడ్లో తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని సంగీత వాపోయారు. 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు న్యాయవాదుల ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రయత్నించానని సంగీత వాపోయారు. నోటీసులు ఇచ్చినప్పటికీ పరిష్కారం దొరకలేదని అన్నారామె. పిల్లల విద్య, వాళ్ల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని ఓపిక పట్టానని, అయినా ఆయన ప్రవర్తన మారలేదని సంగీత ఆరోపించారు. తనను ఎమోషనల్గా, మెంటల్గా వేదనకు గురి చేశాడని, దీంతో దాంపత్య సంబంధాల నుంచి దూరం అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే త్రిషకు విజయ్కు రిలేషన్ ఉందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ ఆ మధ్య సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ కామెంట్లపై ఓ పెద్ద దుమారమే చెలరేగింది. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారని విజయ్ విమర్శించారు. ఈ అంశంపై త్రిష కూడా స్పందించింది. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదని సూచించింది, ఒక రకంగా హెచ్చరించింది ఆమె. దీంతో నాగేంద్రన్ ఆ తర్వాత క్షమాపణ చెప్పుకొచ్చారు. నెమ్మదిగా విజయ్ త్రిష అంశం కనుమరుగైనట్లు అనిపించినా తాజాగా ఆయన భార్య విడాకుల పిటిషన్తో ఈ ఎపిసోడ్ మళ్ళీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి విజయ్ త్రిష మధ్య బంధం గురించి చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే పోటీ చేయనున్న ఈ నేపథ్యంలో ఈ అంశం అతడి రాజకీయ భవిష్యత్పై ప్రభావం చూపే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తోంది.